సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ అండి. మ్యాథ్స్లో ఫస్ట్ ఏముంటుందంటే నెంబర్స్ అంటే 1 to 100 వరకు నెంబర్స్ రాపించాలి, అలాగే నేర్పించాలి. ట్రేసింగ్ అంటే రాపించాలి, ఐడెంటిఫై అంటే గుర్తుపట్టాలి. సో నెంబర్స్ అనేవి ఇలా ఉంటాయండి. ట్రేసింగ్ అంటే ఈ డాట్స్ ఉంటాయి, డాట్స్ని మీ పెన్సిల్ తోటి కలపాలి. సో ఇలా ఉంటాయండి నెంబర్స్ వచ్చేసరికి. మ్యాథ్స్లో ఇలా 2 నెంబర్స్ వచ్చేసరికి వీటి బొమ్మలు అలాగే రాపించాలి పిల్లల చేత. 3 వచ్చేసరికి ఇలా, 4 ఇలా పిల్లల చేత పిల్లలకి నేర్పించాలి, అలాగే రాపించాలి. 6, 7, 8, 9, 10, 0 and 10. సో ఇలాగా నెంబర్స్ అనేవి రాపించాలి, నేర్పించాలి. సో మీరు పిల్లలకి ఎగ్జాంపుల్ కోసం టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఇలాగా డాట్స్ వేయండి. డాట్స్ వేసి వీటిని పెన్సిల్ చేత కలపాలని చెప్పండి. ఇట్లా 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ అండి. మ్యాచ్ ద సేమ్ నెంబర్స్. సో సేమ్ నెంబర్స్ అంటే ఇక్కడ సేమ్ నెంబర్స్ అంటే 1 ఇక్కడ ఉంది. సో వీటిలో 1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో వీటిని మ్యాచింగ్ చేయాలి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. అలాగే కౌంట్ అండ్ రైట్. ఇక్కడేమో గుర్తులు ఇస్తారండి. ఇవి ఎన్ని ఉన్నాయనేవి కౌంట్ చేయి, లెక్క పెట్టి, అలాగే ఇక్కడ ఈ బాక్స్లలో నెంబర్ అనేది రాయాలి. 1, 2, 2 అనే నెంబర్ ఇక్కడ రాయాలి. 1, 2, 3, 3, 1, 2, 3, 4, 5. సో 5 అనేది ఇక్కడ అంకెలలో రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్ ద కరెక్ట్ నెంబర్. సో ఇక్కడేముంది 6. వీటిల్లో 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని సర్కిల్ చేయాలి. సర్కిల్ అంటే రౌండ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది, నెంబర్ 3 ఉంది. సో ఎక్కడ ఉంది 3. సో దీన్ని సర్కిల్ చేయాలి. అలాగే కౌంట్ అండ్ మ్యాచ్ టు కరెక్ట్ నెంబర్స్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఈ అంకెలకి ఏది సరిపోద్దో దాన్ని మ్యాచింగ్ చేయాలి. 1, 2, 3. ఇక్కడెక్కడ ఉంది, 3 ఉంది, 3. సో ఇలాగా మ్యాచింగ్ చేయాలి. ఇవన్నీ మీ పిల్లలకి నేర్పిస్తే సో నెక్స్ట్ ఇయర్ మీ పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యేసరికి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. అలాగే రైటింగ్ ద మిస్సింగ్ నెంబర్స్. సో 1, 2 తర్వాత ఏమొస్తుంది, 3, 4, 5 అలాగే ఇలా నేర్పించాలి. మ్యాచ్ ద షేప్స్ అంటే సో ఇవి సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ ఇలాగే ఈ పిల్లలకి మ్యాచింగ్ చేయబడి సేమ్ ఒకేలా ఉన్న పదాన్ని. సో సర్కిల్, ట్రయాంగిల్ ఇలాగ జతపరచాలి. తర్వాత బిగ్ అండ్ స్మాల్ అంటే ఇక్కడ బాల్ ఎంత ఉంది, పెద్దగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది. పిల్లలకి ఇవి చెప్పాలా, గుర్తుపట్టాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. కలర్స్ వచ్చేసరికి ఇదిగో ఈ కలర్ ఉంటుంది, గుర్తుపట్టాలి. ఇదేం కలరు, రెడ్ కలర్లో ఏమేమి ఉంటాయి. సో ఇంక్ ఉంటుంది, సిలిండరు, టమాటో. అలాగే బ్లూ కలర్లో ఏముంటుంది, స్కై బ్లూ, ఇంక్ అండ్ అలాగే విన్నర్. సో గ్రీన్ కలర్లో ఏమేమి ఉంటాయి, లీఫ్, బీన్స్, అలాగే ఇంక్ కలర్. అలాగే మీరు మీ పిల్లలకి ఇలా తెలియజేయాలి. వైట్ కలర్స్ ఏముంటాయి, మిల్క్, సాల్ట్, అలాగే బ్లాక్, కాకి అండ్ చాక్ బోర్డు. ఎల్లో అంటే బనానా అండ్ బంతి పువ్వు. ఫుల్ అండ్ ఎంటీ. ఫుల్ అంటే ఈ వాటర్ బాటిల్ నిండా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇది ఫుల్గా ఉంది, ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఇది ఎంటీ. సో తర్వాత మోర్ అండ్ లెస్ అంటే మోర్ అంటే ఎక్కువ, లెస్ అంటే తక్కువ. ఇదిగో దిస్ జార్ హ్యాస్ మోర్ షుగర్. ఇందులో ఎక్కువ షుగర్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ. దిస్ జార్ హ్యాస్ లెస్ షుగర్ ఇంత తక్కువ ఉంది కాబట్టి. సో ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇలా మీరు చాలా చెప్పాలి పిల్లలకి. సో ఇది కూడా వీటిల్లో కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో పిల్లలకి చెప్పాలా. అలాగే లాంగ్, షార్ట్. సో ఇక్కడ ఈ విధంగా లాంగ్, షార్ట్. దిస్ బెల్ట్ ఈజ్ లాంగ్. ఇది చాలా పొడవుగా ఉంది. దిస్ బెల్ట్ ఈజ్ షార్ట్. ఇది చాలా పొట్టిగా ఉంది. సో ఇటు ఎగ్జాంపుల్స్ కూడా ఇవి ఇలాగ ఉంటాయండి. సో ఒకసారి చూడండి. లాంగ్, షార్ట్. అలాగే షేప్స్ వచ్చేసరికి సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్.
ఇగో షేప్స్ వచ్చేసరికి ఇలా సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ షేప్స్. అలాగే కలర్స్ వచ్చేసి సో ఇవండి. సర్కిల్ ఆల్ రౌండ్, సర్కిల్ అంటే రౌండ్గా ఉన్న వాటిని అన్నిటినీ సర్కిల్ అంటారు. అలాగే స్క్వేర్ ఒకే ఎటు చూసినా ఒకేలా ఉండే వాటిని స్క్వేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్స్ విండోస్, మానిటర్, బిస్కెట్. అలాగే ట్రయాంగిల్ అంటే ఐస్ క్రీము, పార్టీ కప్పు, కేక్ స్లైసు, పిజ్జా స్లైస్, వీటిని మాత్రం ట్రయాంగిల్ అంటారు. రెక్టాంగిల్స్ అంటే ఇలాంటివి. రెక్టాంగిల్స్ అంటే చాక్ బోర్డు, కీబోర్డు, టేబుల్స్, రగ్, వీటిని రెక్టాంగిల్స్ అంటారు. అలాగే స్మాల్ అండ్ బిగ్, బిగ్ అండ్ స్మాల్. సో ఇది స్మాల్, ఇది బిగ్. అలాగే స్మాల్ బాల్, బిగ్ బాల్, స్మాల్ హౌస్, బిగ్ హౌస్, స్మాల్, బిగ్ స్మాల్. అలాగే స్మాల్, బిగ్ స్మాల్, స్మాల్ బిగ్ స్మాల్, స్మాల్ బిగ్ స్మాల్. సో ఇలాగా ఉంటాయండి. జీకే అంటే జనరల్ నాలెడ్జ్. మై సెల్ఫ్ అంటే మన గురించి మనం చెప్పుకోవాలి. మై బాడీ పార్ట్స్ అంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఫేసు, హెడ్, నెక్, స్టమక్, హ్యాండ్, లెగ్. అలాగే ఈ విధంగా మీ పిల్లలకి నేర్పించాలి. అలాగే మై ఫ్యామిలీ అంటే మన ఇంట్లో ఎవరెవరు ఉంటారు. మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్, మై సిస్టర్. అలాగే మై హోమ్, మై అంటే మన ఇంట్లో ఏమేమి ఉంటాయి. మా ఇంట్లో సోఫా సెట్, డైనింగ్ టేబుల్ అండ్ డబుల్ కార్డు, లివింగ్ టీవీ. అలాగే అంటే వైల్డ్ యానిమల్స్ అంటే అడవులలో ఉండే యానిమల్స్ని వైల్డ్ యానిమల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం. సో వైల్డ్ యానిమల్స్ అంటే ఇవండి అడవి జంతువులు. అడవిలో ఏమేమి ఉంటాయి? చిరుతపులి, ఎలుగుబంటి, నక్క, తోడేలు, ఏనుగు, తోడేలు, జిరాఫీ, గొరిల్లా, జింక, మగజింక, సింహము, చింపాంజీ, కోతి, చిరుత, పులి, ఖడ్గమృగం, కంగారు, పాండా, కొండముచ్చు, చారల గుర్రం. అలాగే డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఏంటి? సో సాధారణంగా ఉండే సాధు జంతువులు అంటే ఏంటి? సో డొమెస్టిక్ యానిమల్స్ అంటే సాధు జంతువులు. ఇవేంటి? ఆవు, కుక్క, ఎద్దు, చిలుక, పిల్లి, గేదె, గాడిద, లామ, గుర్రం, గొర్రె, కోడిపుంజు, పంది, మేక, జడల బర్రె, ఒంటె, బాతు, పావురము, కోడిపెట్ట, కుందేలు. వీటిని సాధు జంతువులు అంటారు. డొమెస్టిక్ యానిమల్స్ అంటే సాధు జంతువులు. వచ్చేసరికి ఫ్రూట్స్ అంటే పండ్ల పేర్లు. యాపిల్, అరటిపండు, మామిడి, సీతాఫలం, వాటర్ మెలన్, కర్బూజా, సపోటా, లీచీ, పప్పాయ, స్ట్రాబెర్రీ, ప్లమ్, దానిమ్మ, చెర్రీ, ఆఫ్రికోట్, బేరీ పండు, జామ, నారింజ, పైనాపిల్, పిసాలిస్, ద్రాక్ష. అలాగే వెజిటేబుల్స్ అంటే కూరగాయలని వెజిటేబుల్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ కోసం టమోటో, సొరకాయ, బంగాళదుంప, వంకాయ, క్యారెట్, బెండకాయ, బఠానీలు, నెమలికోసు, చామగడ్డ, తెల్లగుమ్మడి, అల్లం, దోసకాయ, కాలీఫ్లవర్, గుమ్మడికాయ, బీరకాయ, ఉల్లిపాయ, క్యాబేజీ, క్యాప్సికం, ముల్లంగి, కొత్తిమీర, మిరపకాయ. వీటిని వెజిటేబుల్స్ అంటారు. ట్రాన్స్పోర్ట్ అంటే మనం స్కూల్కి ఎలా వెళ్తాం, ఊరికి ఎలా వెళ్తాం? స్కూల్కి స్కూటీ లేదా సైకిల్ మీద వెళ్తాం. అలాగే ఊరికి వెళ్ళాలంటే కార్లో అన్నా లేదా బస్సులో అన్నా వెళ్తాం. అంటే ఎగుమతులు దిగుమతులు అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేదాన్ని ట్రాన్స్పోర్ట్ అంటారండి. అలాగే ఫెస్టివల్స్ అంటే పండుగలు. సో పండుగలు అంటే ఏమేంటి? దసరా, శ్రీరామనవమి, దీపావళి, హోలీ, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, క్రిస్మస్, ఓణం, ఈద్, అలాగే నవరాత్రి, వినాయక పండుగ, అలాగే సంక్రాంతి. నెక్స్ట్ గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు. సో గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు. అవి ఏమేంటి? ఉదయం త్వరగా నిద్ర లేవండి, పళ్ళను రోజుకు 2 సార్లు క్లీన్గా ఉంచండి, ప్రతిరోజు స్నానం చేయండి, అలాగే మీ తల వెంట్రులను చక్కగా దువ్వండి, భోజనానికి ముందు తర్వాత
చేతులు శుభ్రంగా కడగండి, చెత్తను చెత్త బుట్టలో పడేయండి, అలాగే చాలినంత నీటిని త్రాగండి, సమయానికి సరిగ్గా హోంవర్క్ చేయండి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించండి. తుమ్ము వచ్చినప్పుడు నోటికి రోమాలు అడ్డుగా పెట్టుకోండి, ఎప్పటికప్పుడు మీ గోళ్ళను కత్తిరించుకోండి, సరైన సమయానికి నిద్రపోండి. నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ అంటే రంగులు అంటే ఎల్లో, గ్రీన్, బ్లూ, పింక్ అలా మీ పిల్లలకి చెప్పాలి, అలాగే గుర్తుపట్టాలి. సో ఇవండి ఓవరాల్గా వచ్చేసరికి. సో నర్సరీ సిలబస్ వచ్చేసరికి ఇంగ్లీషు, మ్యాథ్స్ వరకే ఉంటుందండి. సో ఇవి నేర్పిస్తే మీ సిలబస్ మొత్తం వచ్చినట్టే. సో ఇప్పటిదాకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కూల్కి పంపించడం కుదరని వాళ్ళు సో ఇందులో చూసి మీ పిల్లలకి చక్కగా నేర్పించండి. సో స్కూల్కి వెళ్ళే టయానికి మీ పిల్లలు అనేవారు ఇంప్రూవ్మెంట్ అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కలర్స్ అండ్ షేప్స్.